హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. మనం ఆల్రెడీ స్కాలర్షిప్ సిరీస్ అన్నది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్ వీడియోలో నేను ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, దాని క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నది చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి. ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు జన్మభూమి స్కాలర్షిప్ అంటే ఏంటో మనం చూద్దాం. జన్మభూమి స్కాలర్షిప్ అనేది ఏపీ గవర్నమెంట్లో పోస్ట్ మెట్రిక్ అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించిన ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. అందులో ఒక భాగం ఇది. మనకి జన్మభూమి పోర్టల్ ద్వారానే ఇది అప్లై చేయడానికి అవుతుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, పూర్గా ఉన్న ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ట్యూషన్ ఫీజుతో పాటుగా మెయింటెనెన్స్ ఎలవెన్స్ కూడా ఇవ్వాలని ఈ జన్మభూమి స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఇది ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. జన్మభూమి స్కాలర్షిప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఎలిజిబిలిటీ చెక్. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు, డిజేబిలిటీ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అన్నది అప్లై చేయాలి. సెకండ్ వన్, ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs లోపు ఉండాలి. ఇది బీసీ, ఈబీసీ వాళ్ళకైతే 1 lakh లోపు ఉండాలి. మైనారిటీ వాళ్ళకైతే 1.5 lakhs రూరల్, 2 lakhs ఏమో అర్బన్ వాళ్ళకి ఇన్కమ్ అన్నది ఉండాలన్నమాట. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆధార్ కార్డు స్టూడెంట్ది కానీ పేరెంట్ది కానీ, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, బొనిఫైడ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మొబైల్ నెంబర్. మెయిన్ ఏంటంటే మన ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి, ఎందుకంటే దీనికి ఓటీపీ ద్వారా ఈ రిజిస్టర్ అన్నది జరుగుతుంది. అప్లై ఆన్ జన్మభూమి వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. నేను ఈ స్క్రీన్ మీద ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ముందు వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్టూడెంట్స్ సర్వీస్కి వెళ్ళాలి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేయండి. దీని ద్వారా మనం జన్మభూమికి స్కాలర్షిప్ అన్నది అప్లికేషన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఇలా సబ్మిట్ అయిన అప్లికేషన్ లోకల్లో వార్డ్ కానీ, విలేజ్ వాలంటీర్స్ కానీ, లేదంటే కాలేజ్ ద్వారా, స్కూల్ ద్వారా ఈ డాక్యుమెంట్ అన్నది ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఇలా ఫార్వర్డ్ అయిన తర్వాత జన్మభూమి స్కాలర్షిప్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మనం వెరిఫికేషన్ అన్నది చేస్తారు. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన డాక్యుమెంట్ అన్నది అప్రూవ్ చేసి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి మనీ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. దీనికి అమౌంట్ అన్నది ఎలా పడుతుందంటే, టోటల్ 1 to PG వరకు ఫుల్ ట్యూషన్ ఫీజు అన్నది పే చేస్తారు. దాంతోపాటు మెయింటెనెన్స్ అన్నది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ మెయింటెనెన్స్ అన్నది 1 to 10th వరకు 500 నుండి 1000 ఉంటుంది. అదే ఇంటర్ టు డిగ్రీ అయితే 2000 to 5000 ఉంటుంది. అదే PG అయితే 5000 to 20,000 వరకు వీళ్ళు మెయింటెనెన్స్ అన్నది ఇస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, జన్మభూమి పోర్టల్ అన్నది రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు అప్డేట్ వస్తుందో మనకు తెలియదు, కాబట్టి స్టేటస్ అన్నది రోజు చెక్ చేయండి. అండ్ వన్ మోర్ ఏంటంటే, మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి, ఎందుకంటే మనకు ఓటీపీ ద్వారానే ఈ రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది. అండ్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్, ఇన్కమ్ ప్రతిదీ డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ ఫుల్గా చదివి ప్రతిదీ కూడా నేమ్ స్పెల్లింగ్లతో సహా మిస్టేక్ లేకుండా క్లియర్గా చదివి ఏ మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయండి. ఓకేనా? ఈ జన్మభూమి పోర్టల్ కోసం అర్థమైంది కదా? ఇన్కేస్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే, ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు ఇన్ఫర్మేషన్ వినేసి వెళ్ళిపోక దయచేసి ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ అన్నది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.